హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి సమోసా మేకింగ్ ఎట్లుంటే చూసేసేది. సమోసా రెడీ చేస్తున్నాం మనం ఈరోజు. మనం సమోసా రెడీ చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏం లేదు, మీకు ఎంత కావాలో అంత ఒక 2 కిలోల ఆలుగడ్డ కుక్కర్లో వేసేసి ఉడకబెట్టేసుకోవాలి. ఆలుగడ్డ జర దబ్బును ఉడకాలంటే ఏం లేదు, అంత అందులో కొద్దిగా సాల్ట్ వేసేసి అయిపోతుంది. అంతే. ఆలుగడ్డ పొయ్యి మీద పెట్టేసి ఇంకో పక్కకు ఉల్లిగడ్డలు కోసేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే నేను మంచిగా కట్ చేసి పొయ్యి మీద వేసేసిన. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే పొయ్యి మీద వేసేసిన. ఇక మన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా నల్లగా కాగానే ఇంకో సైడ్కి ఆలుగడ్డ ఉడికేసింది. ఆలుగడ్డ ఉడకంగానే దాన్ని సైడ్కి తీసేసి పొట్టు తీసేసి మొత్తం క్రష్ చేసేసుకొని పెట్టుకోవాలి. అట్లానే మన ఉల్లిగడ్డలు ఉడకంగానే ఏం లేదు, ఇక మరి మెల్లగా మన మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసిన. మనం ఉప్పు కారం అన్నీ వేసేసి మంచిగా కలిపేసి కర్రీ అయితే రెడీ చేసేసిన. సైడ్కి పెట్టేసి మళ్ళీ ఇక మన పిండి విసుక్కొని మంచిగా ఇట్లా మన పూరి షేప్లో పెద్దగా వేసేసుకోవాలి. ఇది ఎట్లా అంటే ఇట్లా పొడవు చేసుకోవాలి. దాన్ని కటింగ్ చేసుకొని ఇట్లా 2 పీసులు వేసుకొని మంచిగా సమోసా ఇట్లా చేసేసి కర్రీ అయితే పెట్టేసిన నేను. ఇక మళ్ళీ కడాయి పెట్టేసుకొని మంచిగా ఒక ఫ్రెష్ ఆయిల్ ప్యాకెట్ వేసేసి సమోసాలు అయితే వేసేసిన. ఇక మంచిగా అయిపోయింది, మనకైతే సమోసా రెడీ అయిపోయింది. ఇక మంచిగా ఒక మిర్చి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది.